లిప్స్టిక్. లిప్స్టిక్ కేవలం అందం కోసమే కాదండి. మామూలుగా కొన్ని పరిశోధనలు తెలిపిన వివరాల ప్రకారం ఏ వ్యక్తి అయినా కానీ మొదటిసారి ఒక మనిషిని చూసేటప్పుడు వారి యొక్క పెదాల మీద ఎక్కువ చూపు ఉంటుందంట. పెదాలు ఆకర్షణీయంగా కనిపించడం కోసం మనం వెళ్ళే ప్రదేశంలో ఉండే లైటింగ్ ప్రకారం కొన్ని షేడ్స్ వాడటం పరిపాటి. అన్ని చోట్లకి ఎక్కువగా లిప్స్టిక్ వేసుకుంటే కూడా బాగోదు. కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్కి వేసుకుంటే బాగుంటుంది. నైట్ వైట్ శారీ కట్టుకొని మెరూన్ లిప్స్టిక్ వేసుకుంటే కాస్త సెక్సీగా కనిపిస్తారు. సిల్క్ స్మిత్ గారు వేసుకుంటారు ఎక్కువగా. ఆడవాళ్ళకి పెదాలకి లిప్స్టిక్ ఒకటే కాదండి, మామూలుగా ఏదైనా కానీ కనుబొమ్మలు అన్నీ బాగున్నా కానీ కొంచెం దిద్దితే ఇంకొంచెం అందం ఇనుమడింపు చేస్తుంది. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫినిషింగ్ అవసరం. లిప్స్కి లిప్స్టిక్, కళ్ళకి కాటుక, ఐబ్రోస్కి కొంచెం పెన్సిల్, బొట్టు, ఇవన్నీ ఏంటంటే ఎక్స్ట్రా టచ్అప్స్ మాత్రమే. ముక్కు మొహం కళగానే ఉండాలి, దానికి ఒక టచ్అప్ ఇస్తే ఇంకొంచెం లుక్ బ్రైట్గా కనిపిస్తుంది, కొంచెం చూడగానే ఒక అట్రాక్షన్ వస్తుంది. లిప్స్ ఆకర్షిస్తాయి కాబట్టి ఆ లిప్స్ అందంగా కనిపించడం కోసం లిప్స్టిక్ వాడకం అనేది మొదలైంది అనేది కొన్ని పరిశోధనలో తేలిన విషయం. లిప్స్టిక్ ఇవాళ రేపు అందరూ వేసుకుంటున్నారు. వేసుకునే కలర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఏ ఫంక్షన్ వచ్చినా కానీ కంపల్సరీ బ్యూటీషియన్ని పిలిపించుకొని చక్కగా అలంకరించుకుంటున్నారు. అదేంటంటే ఒక నలుగురిలో బాగుండాలి, నెక్స్ట్ ఆల్బమ్స్లో ఫొటోస్ జీవితాంతం చూసుకోవడానికి అట్రాక్షన్గా ఉండాలి అనే ఉద్దేశంతో మధుర స్మృతుల కోసం ఎవరి ఇంట్రెస్ట్ మేరకు వాళ్ళు నవ్వేడేస్ ప్రతి చిన్న ఫంక్షన్కి మాత్రం బ్యూటీషియన్ని పిలిపించుకుంటున్నారు. కంపల్సరీ హెయిర్ స్టైల్ చేయించుకుంటున్నారు, పర్సనల్ మేకప్ చేయించుకుంటున్నారు. అది సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు అందానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మాత్రం లిప్స్టిక్ స్పాయిలర్. మనం పెదాలతో ముద్దు పెడితే లిప్స్టిక్ స్పాయిల్ అవుతుంది, అవతల లైఫ్ స్పాయిల్ అవుతుంది. అందుకని లిప్స్టిక్ స్పాయిలర్.